అవకాశవాదులు. ఈ అవకాశవాదులు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మన కొలీగ్స్లో ఉండొచ్చు, మన బెస్టీలో కూడా ఉండొచ్చండి. బట్ వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ వాళ్ళ ట్రాప్లో ఉంటే వాళ్ళ నుంచి ఏ విధంగా బయటకు రావాలి అంటే, అసలు అవకాశవాదుల్లో చేతిలోంచి బయటకు రావాలి అనే ఆలోచన వస్తే మనం 50% బయటపడినట్లే లెక్కండి. ఎందుకంటే అసలు వాళ్ళని గుర్తించడం చాలా కష్టం, వాళ్ళ లక్షణాలను కనిపెట్టడం అంత ఈజీ కాదనమాట. బట్ వీళ్ళ ట్రాప్లో పడిపోయి చాలామంది వాళ్ళని నమ్మి ఇష్టపడి లైక్ చేసి చాలా నష్టపోయే వాళ్ళు చాలామందే ఉంటున్నారండి. బట్ మిమ్మల్ని నమ్మాం కదా, ఎందుకు ఇంత మోసం చేశావు, ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అంటే, ఈ అవకాశవాదులు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను నిన్ను నమ్మమన్నానా అని చెప్పేసి ఒకే ఒక ఆన్సర్తో ఎస్కేప్ అవుతారు, దూరంగా పెట్టేస్తుంటారండి. నిజంగా అది చాలా ఎంత కష్టంగా ఉంటుంది. ఒకళ్ళు నమ్మి ఇష్టపడి వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ నేను నమ్మమన్నానా, నేను చెప్పానా నీకు అలా అని ఏదో విధంగా ఎస్కేప్ అవుతుంటారండి. నిజంగా తీసుకోవాలన్నా దాని నుంచి బయటపడాలన్నా కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటున్నారండి. దానివల్ల వాళ్ళ ట్రాప్లో పడిపోయి మాయలో పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అందువల్ల అసలు వీళ్ళని ఏ విధంగా కనిపెట్టాలి, వీళ్ళ నుంచి ఏ విధంగా బయటకు రావాలి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి.